ఎక్స్ పాస్టర్ విజయ్ కుమార్ గారిని మాట్లాడాలని మీ అందరి చప్పట్ల మధ్య ఆహ్వానిస్తున్నాను. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. నేను బైరి గారు, నేను 700 కిలోమీటర్స్ నుంచి వచ్చాను, 700 కిలోమీటర్ల నుంచి వచ్చాను. కనీసం 70 నిమిషాలైనా మాట్లాడాలిగా, 70 నిమిషాలైనా మాట్లాడాలిగా. నో, I have the common sense. Definitely I will follow that. Okay? Right. భాగ్యనగరంలో బహుజన బేరిని మురోగిస్తున్న తమ్ముడు బైరి నరేష్ గారికి, వారికి సపోర్టుగా వచ్చిన సైనికులైన మీకు, వేదిక మీద ఉన్నటువంటి బహుజన నాయక నాయకులకు అందరికీ జై భీమ్, జై ఇన్సాన్. ఇదే నోరు హల్లెలూయా అనింది, ఇదే నోరు ప్రైజ్ ద లార్డ్ అనింది, ఇదే నోరు దేవునికి స్తోత్రం అనింది. ఎస్, మీకు తెలుసా, మన హైదరాబాదులో కనీసం 10 చర్చెస్లో మాట్లాడాను. మల్కాజ్గిరి, బిహెచ్ఎల్, మెహదీపట్నం, సుమారుగా 10 చర్చెస్తో నేను మాట్లాడాను. సండే స్పీచ్ ఇచ్చాను. అరౌండ్ ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగాను. అండ్ ఐ వెంట్ టు ఒడిస్సా స్టేట్, రాయగఢ్ ఆల్సో. అండ్ ఐ వెంట్ టు తమిళనాడు ఆల్సో. కొన్ని వేల మీటింగులు, కొన్ని వందల సభలు తిరిగి యేసయ్య గురించి ప్రచారం చేశాను, పాడాను, ప్రసంగాలు చేశాను. కరోనా దయ వల్ల నేను అంబేద్కర్ గురించి, జ్యోతి పూలేరావు గురించి తెలుసుకున్నాను. ఈరోజు ఎస్, ఇది సత్యమని తెలుసుకొని మీ ముందు నేను నిలుస్తున్నాను. జై భీమ్, జై భీమ్. ఒకవేళ ఏదో ఫేక్ పాస్ట్ అనుకుంటారేమో మీరు. నో, దానికి నేను ప్రూవ్ చేయనా నాన్న? నీ ప్రేమే నాకు చాలయ్యా, ఓ యేసయ్యా, నీ కృపయే నాకు తోడయ్యా, ఓ మెస్సీయా, నీ ప్రేమే నాకు చాలయ్యా, ఓ యేసయ్యా, నీ కృపయే నాకు తోడయ్యా, ఓ మెస్సీయా, నీ దీవెనా నాకు చాలయ్యా, నీ దీవెనా నాకు చాలయ్యా, ఓ కరుణామయా, ఓ కరుణామయా, నీ ప్రేమే నాకు చాలయ్యా, ఓ యేసయ్యా, నీ కృపయే నాకు తోడయ్యా, ఓ మెస్సీయా. నన్ను ప్రేమించి నన్నాదరించి నీ సన్నిధిలో నన్ను నిలిపితివి, లలలలా లలలలా లలలలా. నన్ను ప్రేమించి నన్నాదరించి నీ సన్నిధిలో నన్ను నిలిపితివి, నీ దీవెనా నాకు చాలయ్యా. థ్యాంక్ యూ. నేను ఎందుకు పాడాను అంటే ప్లీజ్ వెయిట్. నేను ఏదో జస్ట్ బైరి నరేష్ గారు ఏదో పాస్ట్ అని ప్రచారం చేస్తున్నాడే, ఇది నిజమా కాదా ప్రూవ్ కోసం పాడా. సో నేను 3 ఆల్బమ్స్ చేశాను, అప్పుడు సిడీస్ కదా. సో ఇది నా చరిత్ర. అసలు నెవర్ అండి, 25 years నేను ఎక్కడ పాడినా నన్నే పాడమనేవాళ్ళు. స్వార్థ సభల్లో నేను ఎక్కడ స్పీచ్ ఇచ్చినా నన్నే ఇవ్వమనేవాళ్ళు. ఇది ట్రూ అండి. అలాంటి నేను ఈరోజు సత్యాన్ని తెలుసుకొని చెప్పడానికి అది పాడానండి. దట్స్ ఆల్. సో బైబిల్ బోధించమంటే ఇంకెంతైనా బోధించగలను, నైట్ అంతా బోధించగలను. సరే, ఇప్పుడు సబ్జెక్టుకి వద్దాం. వస్తున్నాను, అక్కడికే వస్తున్నా. ఇది క్రీస్తు పూర్వం, ఇప్పుడు క్రీస్తు శకం.
ఇప్పుడు క్రీస్ చెక్ బాహుబలి 1 అది, ఇది బాహుబలి 2. ఇక్కడికి వచ్చేసా. రైట్. మొట్టమొదటిగా మహాత్మా జ్యోతిరావు ఫూలే గురించి ఒక పల్లవి పాడుతాను. అయ్య పేరులో జ్యోతి, పోరులో నీతి, సబ్బండ జాతి నీ వల్లే ఖ్యాతి. అయ్య పేరులో జ్యోతి, పోరులో నీతి, సబ్బండ జాతి నీ వల్లే ఖ్యాతి. అంబేడ్కరునికే ఆదర్శమూర్తి, అంబేడ్కరునికే ఆదర్శమూర్తి, మహాత్ముడా నీవు మాకే స్ఫూర్తి. జ్యోతిరావు ఫూలే నీకు జేజేలయ్యా, మా బహుజన జ్యోతి నీకు జోహార్లయ్యా. జ్యోతిరావు ఫూలే నీకు జోహార్లయ్యా, మా బహుజన జ్యోతి నీకు జేజేలయ్యా. బాబు, నువ్వు తెలంగాణ ఆంధ్ర ఫీలింగ్ చూపిస్తున్నావు, సరిగా వాయించట్లేదు. నేను ఆంధ్ర వాడాలి, సరిగా వాయించట్లేదు. సారీ, జస్ట్ జోక్ ఓన్లీ. రైట్, ఓకే. ఇప్పుడు నేను తల్లి సావిత్రి గురించి పాడుతాను. నా తల్లి, మనందరి తల్లి, చదువు ఇచ్చిన తల్లి. తల్లి సావిత్రిబాయి ఫూలే, చదువుల తల్లి సావిత్రిబాయి ఫూలే, త్యాగశీలి సావిత్రిబాయి ఫూలే. సావిత్రిబా ఫూలే నీ బ్రతుకంత పోరాటాలే, సావిత్రిబా ఫూలే నీ బ్రతుకంత పోరాటాలే. మను ధర్మశాస్త్రమే మమ్మల్ని ముంచింది, మను ధర్మశాస్త్రమే మమ్మల్ని ముంచింది, నీ త్యాగ ఫలితమే హక్కుల్ని తెచ్చింది. వందనం నీకు వందనం, మొదటి పంతులమ్మ వందనం, వందనం నీకు వందనం, మొదటి పంతులమ్మ వందనం. సావిత్రిబా ఫూలే నీ బ్రతుకంత పోరాటాలే, సావిత్రిబా ఫూలే నీ బ్రతుకంత పోరాటాలే. ఇప్పుడు నేను పాడుతున్న పల్లవులన్నీ పాటలే, అవి రాసింది నేనే. రైట్. ఇప్పుడు ద సూపర్ స్టార్, ద బాలీవుడ్ స్టార్, యూనివర్సల్ స్టార్, అతడు 5,000 సంవత్సరాల ఈ జాతి చరిత్ర గతిని తిరగరాసిన మనగాడు. అతడు నీ కోసం, నా కోసం, జాతి సమానత్వం కోసం తుది శ్వాస వరకు అలుపెరగని పోరాటం చేసిన యోధుడు. కేవలం అక్షరం అనే ఆయుధంతో జాతి వివక్షపై రాజీలైన పోరాటం చేసిన మేరు నగధీరుడు, మగధీరుడు. అతడు చీకటిలో నుండి వెలుగులోకి, చీకటిలో నుండి వెలుగులోకి నీ చేయి పట్టుకుని నడిపించిన కాంతి రేఖ. అతడే మనందరి ఆత్మ గౌరవ ప్రతీక. అతడే బాబాసాహెబ్ అంబేద్కర్. సింబల్ ఆఫ్ ద నాలెడ్జ్, ఫాదర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, క్రియేటర్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇన్ ది వరల్డ్, భారత భాగ్య విధాత. ఆయన గురించి పాడుతున్నాను. నాన్న ప్లీజ్ మైక్ సరి పెట్టు, ప్లీజ్, నాకు కోపం వస్తుంది, ప్లీజ్. నాన్న మైక్ సరిగా పెట్టు ప్లీజ్, ఎక్కువ ఉంటే పెట్టు. నాన్న ఫోటో ఒకటి ఇవ్వండి, అంబేద్కర్ ఫోటో, అంబేద్కర్ ఫోటో ఇందాక ఉన్నాయిగా, ఒక ఫోటో ఇవ్వండి ప్లీజ్. నాన్న సరిగా పెట్టు మైక్ ప్లీజ్, గొంతులు పోతాయి నాన్న, ప్రోగ్రామ్స్ ఉన్నాయి నాన్న. అది చాలు, ఒకటి చాలు. హలో నాన్న ప్లీజ్, ఎక్కువ ఉంటే పెట్టు. హలో సరిగ్గా పెట్టు, పను కొంచెం పెట్టు. హలో, రైట్ సార్. నాన్న, తమ్ముళ్ళు, బ్రదర్స్, మై డియర్ ఫ్రెండ్స్, మనిషిగా గుర్తింపు నీ వల్లనే, చదువుకున్నామంటే నీ వల్లనే, ఉద్యోగం వచ్చింది నీ వల్లనే, ప్రమోషన్లు వచ్చింది నీ వల్లనే, ఎమ్మెల్యే అయ్యింది నీ వల్లనే, ఎంపీలు అయ్యింది నీ వల్లనే, రాష్ట్రపతులు అయ్యింది నీ వల్లనే, ప్రధానమంత్రులు అయ్యింది నీ వల్లనే. ఆత్మ గౌరవం నన్ను సరిగా పెట్టలేమా ప్లీజ్, పెట్టినా ప్లీజ్. హలో పెట్టేసి వదిలేసి. ఆత్మ గౌరవం నీ వల్లని, సర్వ హక్కులు నీ వల్లని, నీ వల్లే నయ్యా ఓ అంబేడ్కరుడా, నీ చలవేనయ్యా
మా అంబేడ్కరుడా నీ వల్లేనయ్యా, మా అంబేడ్కరుడా నీ చలవేనయ్యా, మా అంబేడ్కరుడా. అంటారాని వాళ్ళ కంట నీళ్ళు పోయి, అంటారాని వాళ్ళ కంట నీళ్ళు పోయి, ఇంటిలో నవ్వు పంట పండింది నీ వల్లేనయ్యా. ఓ అంబేడ్కరుడా నీ చలవేనయ్యా, మా అంబేడ్కరుడా. అయ్య వందనాలు, అయ్య వందనాలు, అయ్యా వందనాలు, అయ్య వందనాలు, మా అయ్యా వందనాలు నీ వల్లేనయ్యా. ఓ అంబేడ్కరుడా నీ చలవేనయ్యా, మా అంబేడ్కరుడా. Now we will go to explain about the 40 years back history. అయ్యో మూతికి ముంత ముట్టికి తాటాకు ముట్టుకుంటే మలినమైపోతారంట. అయ్యో కుక్కల పందుల కంటే మనము నీచమైన బతుకు బతికే వాళ్ళం. అయ్యో కుక్కల పందుల కంటే మనము నీచమైన బతుకు బతికే వాళ్ళం. పాదం నుండి పుట్టామంట, పాదం నుండి పుట్టామంట. అయ్యయ్యో వేదం మనం చదవరాదంట. అయ్యయ్యో ఆ కట్టు కథలు అన్ని తుత్తు నీయలు చేసి, ఆ కట్టు కథలు అన్ని తుత్తు నీయలు చేసి బైరీ మేధావి అయ్యాడంటే నీ వల్లేనయ్యా. ఓ అంబేడ్కరుడా నీ చలవేనయ్యా, మా అంబేడ్కరుడా. మరి ఆడోళ్ళ గురించి చెప్పబోతే ఎలాగా? గంగా గాయని అయ్యిందంటే నీ వల్లేనయ్యా. ఓ అంబేడ్కరుడా నీ చలవేనయ్యా, మా అంబేడ్కరుడా. 2 చరణాలు ఉన్నాయి, పాడమంటారా వద్దంటారా? రైట్. అయ్యో బావుల్లో చెరువుల్లో నీళ్లకు పోతే చీచి పమ్మని తరిమేవాళ్ళు. అయ్యో దాహమయ్యిందని నీళ్లు అడిగితే దోసిళ్లలో పోసేవాళ్ళు. బ్రదర్స్, నేను స్వయంగా ఇలా తాగాను నీళ్లు. ఇట్స్ మై ఓన్ ఎక్స్పీరియన్స్. ఇలా తాగాను నీళ్లు నేను. అయ్యో బావుల్లో చెరువుల్లో నీళ్లకు పోతే చీచి పమ్మని తరిమేవాళ్ళు. దాహమయ్యిందని నీళ్లు అడిగితే దోసిళ్లలో పోసేవాళ్ళు. హోటల్లో 2 గ్లాసులు, హోటల్లో 2 గ్లాసులు. అయ్యయ్యో చూపుల్లో నీచ చూపులు. అయ్యయ్యో ఆ నీచ ఆచారాల పీచ మణచివేసి, ఆ నీచ ఆచారాల పీచ మణచివేసి న్యాయమైన రాజ్యాంగం వచ్చింది నీ వల్లేనయ్యా. ఓ అంబేడ్కరుడా నీ చలవేనయ్యా, మా అంబేడ్కరుడా. అయ్య వందనాలు, అయ్య వందనాలు, అయ్యా వందనాలు, అయ్య వందనాలు, మా అయ్యా వందనాలు. ఎవరి చరణం? మర్యాద ఉందా? మా ఏరియాలో 40 years బ్యాక్ చిన్న చిన్న పిల్లలు వచ్చి ఒరే రోసిగా, ఒరే సుబ్బిగా అని పిలిచేవాళ్ళండి. చిన్న చిన్న పిల్లలు. మా నాన్న పేరు రోసయ్య. మా నాన్నకి 40 years ఉంటాయి. 4 years అమ్మాయి, 5 years అమ్మాయి వచ్చి, 6 years బాబు వచ్చి ఒరే రోసిగా. ఎంత బాధాకరం! ఒరే రోసిగా, ఎల్లిగా, పుల్లిగా అంటూ మర్యాద లేకుండా పిలిచేవాళ్ళు. అయ్యో దళితుణ్ణి మనిషిగా చూడని నాడు మా కోసం నువ్వు జన్మించినావు. మా కోసం పోరాడినా, మా కోసం పోరాడినా ఓ భీమారావా. బాధలెన్నో భరించినావా భీమారావా. అది గతం, అది గతం. ప్రస్తుతం ఆ కాళ్ళ కిందున్నోళ్ళు కలెక్టర్లు అయ్యారా? ఆ కాళ్ళ కిందున్నోళ్ళు కలెక్టర్లు అయ్యారు, రాత మార్చుకొని రాష్ట్రపతులు అయ్యారు. ఎవరి వల్ల? ఎవరి వల్ల? ఎవరి వల్ల? నీ వల్లేనయ్యా. ఓ అంబేడ్కరుడా నీ చలవేనయ్యా, మా అంబేడ్కరుడా.
నా తమ్ముడు నరేష్ నవ్వు, నా తమ్ముడు నరేష్ నవ్వు. ఈ వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరి నవ్వు ఎవరెవరు వచ్చింది? బాబాసాహెబ్ అంబేద్కర్. అయ్యా వందనాలు, అయ్యా వందనాలు, అయ్యా వందనాలు, అయ్యా వందనాలు, మా అయ్యా వందనాలు, మా అయ్యా వందనాలు, మా అయ్యా వందనాలు, మా అయ్యా వందనాలు. నాగార్జున సాగర్లో సుమారు 7 years బ్యాక్ ఐలయ్య గారు ఈ పాట విని అలా కౌగిలించుకున్నారు నన్ను. గద్దర్ గారు ఉన్నారు ఆ టైంలో, చిరంజీవి గారు ఉన్నారు. సో 7 years బ్యాక్. థ్యాంక్ యూ. ఆఫ్ అయిపోయింది, ఇంకా ఆఫ్ ఉంది. ఓకేనా? రైట్. ఇప్పుడు తమ్ముడు బ్రదర్స్ ఆఫ్ అయిపోయింది. అయ్యా నరేష్ గారు మీరేం కంగారు పడొద్దు, ఇచ్చేస్తున్నాను. ఇంకా ఆఫ్ ఉంది. ఎందుకంటే చాలా దూరం నుంచి వచ్చాను కదా. విజయవాడ వరకు అయిపోయింది. ఇక విజయవాడ నుంచి హైదరాబాద్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ. రైట్. ఇప్పుడే కాదు, గత 5,000 సంవత్సరాల నుండి 2 భావజాలాల మధ్య, 2 సిద్ధాంతాల మధ్య, 2 గ్రూపుల మధ్య, 2 మార్గాల మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. ఓకే, యుద్ధం జరుగుతూ ఉంది బ్రదర్స్, యుద్ధం జరుగుతూ ఉంది. వాడు వైష్ణవుడు, మనం చార్వాకులం. వాడు ద్రోణుడు, మనం ఏకలవ్యులం. వాడు శూన్యం, మనం తర్కజ్ఞానం. వాడు హైందవం, మనం బౌద్ధం. వాడు గుప్తుడు, మనం మౌర్యులం. వాడు తంబురా, మనం తప్పెట. వాడు 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 మనువాదం, మనం అంబేద్కరిజం. వాడు కుట్ర, మనం కూడు. వాడు గుడి, మనం బడి. వాడు అసమానత్వం, మనం సమానత్వం. వాడు మనువాదం, మనం రాజ్యాంగం. వాడు సోమరి, మన శ్రమ. వాడు కాషాయం, మనం నీలం. వాడు అయోధ్య, మనం హస్తిన. వాడు గాంధీ, మనం అంబేద్కర్. వాడు జై శ్రీరామ్, మనం జై భీమ్. బ్రదర్స్, ఈ రోజున మనువాదం ఎంత స్పీడ్లో ఉంది తెలుసా? 120 కిలోమీటర్ల వేగంతో ఉంది. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ఉంది. మీరు సీరియల్ చూస్తే మనువాదం, అందులో సినిమాలు తీస్తే మనువాదం, ఎక్కడ చూసినా మనువాదం. కుంభమేళ మనువాదం, అంతకుముందు కార్తీక సోమవారాలు, అంతకుముందు ఉగాది, అంతకుముందు దసరా, అంతకుముందు దీపావళి, మళ్ళీ ఇప్పుడు సంక్రాంతి. ఎక్కడ చూసినా మనువాదం, కాషాయం. ఈ భారతదేశాన్ని మనువాదులు కాషాయం అనే బావిలో ముంచేశారు. అందులో నుంచి హీరోలు మీరు బయటకు వచ్చారు, అదిగో వీళ్ళంతా బయటకు వచ్చారు. మనమంతా బయటకు వచ్చేసాం. పాక్కుంటూ పోరాడి పైకి వస్తే ఇప్పటికీ 80% ఇంకా కొట్టుకుంటూనే ఉన్నారు. వాళ్ళను బయటకు తీయవలసిన బాధ్యత ఎవరిది? మనది కదా. ఓ మాట చెప్తున్నాను, ఫ్యాన్స్ వేరు, ఫాలోవర్స్ వేరు. బ్రదర్ వినాలి. ఫ్యాన్స్ వేరు, ఫాలోవర్స్ వేరు. అంటే ఫ్యాన్స్ అంటే అభిమానులు, ఫాలోవర్స్ అంటే అనుచరులు. ఇప్పుడు మీరు అనుచరులు కాబట్టి ఇక్కడికి వచ్చారు కదా. పిలిపివ్వగానే తమ్ముడు మీరందరూ వచ్చారంటే మీరెవరు? అనుచరులు. ఫ్యాన్స్ ఉన్నారు, అభిమానులు, వాళ్ళు బయటే ఉన్నారు, రాలేదు వాళ్ళు. మీరు అన్నారే 3,000 మంది సభ్యత్వం. ఆ 3,000 మందిలో వీళ్ళు ఫాలోవర్స్, వాళ్ళు ఫ్యాన్స్ కదా. ఫాలోవర్ అయితే వస్తాడు, భర్తతోనే ఉంటుంది భార్య కదా. సో నాయకుడితోనే ఉంటారు ఎవరు? సైనికులు. మరి రాలేదంటే వాళ్ళు ఫ్యాన్స్. దే ఆర్ ఓన్లీ ఫ్యాన్స్. యు ఆర్ ద ఫాలోవర్స్. సో ఫాలోవర్స్ డ్యూటీ ఏంటో తెలుసా? ఫాలోవర్స్ మరి కొంతమందిని ఫాలోవర్స్ని తయారు చేయాలి. ఈరోజు మీకు ఇచ్చే సందేశం ఇదే. ఫైనల్ అప్పీల్, ఫైనల్ మెసేజ్.
మీరు కొంతమందిని ఏం చేయాలి? ఫాలోవర్స్ని తయారు చేయాలి. నేను చెబుతున్నాను, క్రిస్టియన్స్ బస్ ఎక్కారంటే పక్కనున్న వాళ్ళకమ్మా యేసయ్య గురించి తెలుసా? ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. మనం చనిపోతే నరకానికి వెళ్ళిపోతాం యేసయ్యని తెలుసుకోకపోతే. ఆయన నమ్ముకోవాలి, ఆయన నమ్ముకుంటే పరలోకం అని పక్కన్న వాళ్ళకి ట్రైన్లో కూర్చున్న, బస్సులో కూర్చున్న ప్రతి ఒక్కరికి చెప్తారు కదా. అదేంటో మీకు తెలుసు. మరి హైందవ గురించి అంత బోధిస్తున్నారు, ఇస్లాం గురించి బోధిస్తున్నారు. మరి మన వాళ్ళు ఎలా బోధిస్తున్నారు, ఎక్కడ బోధిస్తున్నారు? ఇది సత్యం కదా, ఇది సత్యం కదా. ఆ సత్యం గురించి వాళ్ళు అంత బోధిస్తున్నప్పుడు సత్యం గురించి మనం ఎంత బోధించాలి చెప్పండి? మరి గొప్ప గొప్ప వాళ్ళతో కూర్చునే నేను, వేదిక పంచుకునే నేను, నాకు నేను ఒక కారు తయారు చేసుకొని, కారుకు స్టిక్కర్లు అంటించి, ఒక మైక్ పెట్టుకొని గ్రామాలకు వెళ్ళి అంబేద్కర్ గురించి బోధిస్తున్నాను. మరి నా స్థాయి ఏంటి అడగండి. తమ్ముడికి పెడుతున్నాను, తమ్ముడు పెట్టట్లా? నా స్థాయి ఏంటి? యోధాను యోధుల మధ్య కూర్చునే నేను, యోధాను యోధుల మధ్య కూర్చున్న నేను, నా స్థాయి ఇది. నాకు నేను తగ్గించుకొని మైక్లో నేనే కారు వేసుకొని వెళ్ళి మైక్లో పాట పాడుతూ మైక్లో బోధిస్తున్నాను అంబేద్కర్ గురించి, రాజ్యాంగం గురించి, బహుజన భావజాలం గురించి. ఏమి నాకు కర్మ? ఎందుకో తెలుసా? ఐఎమ్ ఏ ఫాలోవర్, ఐఎమ్ నాట్ ఏ ఫ్యాన్. బికాస్ ఐఎమ్ ప్రీచింగ్ అబౌట్ ది బాబా సాహెబ్ అంబేద్కర్, బికాస్ ఐఎమ్ ప్రీచింగ్ అబౌట్ ది ఫులే. మీరెందుకు చేయకూడదు అలాగా? ఈ రోజు నుంచి తీర్మానం చేసుకోండి, ఈ మంత్ నుంచి తీర్మానం చేసుకోండి. ప్రతిరోజు 1 గంట సువార్త చెప్పాలి, బహుజన సువార్త. మీరు ఫాలోవర్స్ కదా. వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఫాలోవర్స్? మీరు కూడా కొంతమందిని ఫాలోవర్స్ చేయాలి. ప్రతిరోజు 1 గంట కేటాయించండి. 1 గంట కేటాయించి మీరు మెసేజ్ ద్వారా మాట్లాడతారు, కాల్ ద్వారా మాట్లాడతారు. ఎనీవే నీ స్పీచ్ అంబేద్కర్ గురించి, ఫూలే గురించి, సావిత్రి ఫూలే గురించి, బహుజన మహనీయుల గురించి మీరు చెప్పాలి ప్రతిరోజు 1 గంట. సో ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ. మిమ్మల్ని డబ్బులు అడగట్లే, ఈ పని చేస్తారా? ప్లీజ్ చేస్తారా? అయ్యా, ఈ రోజు నుంచి మేము అంబేద్కర్ గురించి కానీ, బహుజన భావజాల గురించి కానీ ప్రతిరోజు 1 గంటైన టైం కేటాయిస్తామన్న వాళ్ళు చేతులు ఎత్తండి. థ్యాంక్ యూ. మీరు చేసినా చేయకపోయినా ఎత్తారు, చాలు, సంతోషం. సో మీలో కొంతమందినే చేస్తారు, ఆ నమ్మకం నాకుంది. కొంతమందినే చేస్తారు, ఎందుకంటే కొంతమంది మాట మీద నిలబడతారు కదా, కాళ్ళ మీద కాకుండా. సో వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. ఫైనల్ మాట, అయ్యా భారత రాజ్యాంగాన్ని మార్చేస్తారు ఖచ్చితంగా. ఎందుకని? మనం బలహీనంగా ఉన్నాం. అరే మనం ఫేస్బుక్లో చూసి ఆహా ఏమి యాజిటేషన్, వాడు అమిత్ షా ఆ మాట అన్నందుకు, మన తండ్రిని ఆ మాట అన్నందుకు ఎంత ఆవేశం, ఆహా ఫేస్బుక్లో చూసి ఉబ్బి తప్పిపోయిపోతున్నాం. మనం అందరం కలిసి వాడి చేత క్షమాపణ చెప్పించగలిగామా? అంటే ఇప్పుడు మనం ఓడిపోయినట్టే, గెలిచినట్ట? మనం బలహీనంగా ఉన్నామా, బలంగా ఉన్నామా? సో అర్థం చేసుకోండి. సో మనం మన రాజ్యాన్ని విస్తరింపచేయాలా, మన వాదాన్ని వ్యాపింపజేయాలా, మన భావజాలను ప్రకటించాలా. అప్పుడే మీలాంటి ఫాలోవర్స్ తయారవుతారు బ్రదర్స్. మనం తయారు చేసుకోవాలి. ఎందుకని? రేపు రాజ్యాంగాన్ని మార్చినప్పుడు మనం అందరం తేనె తుట్టి జోలికెళ్తే ఏమవుతుంది? ఆ తేనెటీగలనే వచ్చి కుట్టుతాయి. సో అలాగా రాజ్యాంగం అనేది ఒక తేనె తుట్టె, అది మధురంగా ఉంటుంది. అందులో లైఫ్ ఉంది, అందులో ఏముంది? లిబర్టీ ఉంది, అందులో ఫ్రెటర్నిటీ ఉంది, అందులో ఈక్వాలిటీ ఉంది. అది పోగొట్టుకుంటే మళ్ళీ బానిసలం అయిపోతాం కదా. బానిసలం కాకుండా ఉండాలంటే మనమందరం రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి కదా. అయ్యా ఒక్కడు అంబేద్కర్ మనల్ని గెలిపించాడే. ఇన్ని కోట్ల మంది ఉన్నాం భారతదేశంలో బహుజనులం. మనం అందరం కలిసి ఆయన్ని ఓడిస్తే మన మనుషులమేనా? సో మనమందరం మన భావజాలాన్ని వ్యాపింపజేయాలి, బోధించాలి, మనలాంటి వాళ్ళగా తయారు చేయాలి. ఆ విధంగా చేయమని నేను కోరుకుంటున్నాను. రాజ్యాంగం పోతే సమస్తం పోయినట్టే. రాజ్యాంగం పోతే మళ్ళీ మూతికి ముంత ముడ్డికి తాటాక ఊరికి అవతల, చదువు ఉండదు, ఉద్యోగం ఉండదు, మంచి బట్టలు వేసుకోం, పూర్వపు స్థితి వస్తుంది. అది రాకుండా ఉండాలంటే భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. మీకు చేతికి నమస్కరిస్తున్నాను. ప్లీజ్ రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. బ్రతికించండి భారత రాజ్యాంగాన్ని, ఓ భారతీయులారా, ఓ మూలవాసులారా, కాపాడండి ప్రజాస్వామ్యాన్ని. బ్రతికించండి భారత రాజ్యాంగాన్ని, ఓ భారతీయులారా, ఓ మూలవాసులారా, కాపాడండి ప్రజాస్వామ్యాన్ని. రాజ్యాంగం నీకు రక్షణ, అది పోతే నీవు భక్షణ. రాజ్యాంగం నీకు రక్షణ,
అది పోతే నీవు భక్షణ మనువాదుల అస్త్రం విస్తృతంగా నిన్ను గుచ్చబోతు ఉంది. మహనీయుడు అంబేద్కరుని ఆశయం అంతం కాబోతుంది. నేను చనిపోయినా రాజ్యాంగం రూపంలో బ్రతికే ఉంటాను. రాజ్యాంగం చనిపోయినప్పుడు నేను శాశ్వతంగా కన్నుమూస్తాను. మీ అంబేద్కర్. రాజ్యాంగాన్ని కాపాడుకొని అంబేద్కర్ని బ్రతికిస్తారు, రాజ్యాంగాన్ని పోగొట్టుకొని అంబేద్కర్ని శాశ్వతంగా చంపుతారు. మీకే వదిలేస్తున్నాను. జై భీమ్. థ్యాంక్ యూ తమ్ముడు, గివెన్ దిస్ గుడ్ ఆపర్చునిటీ ఫర్ మీ ఇన్ దిస్ ప్రెషియస్ ఈవినింగ్. థ్యాంక్ యూ సో మచ్.